సో హావ్ యూస్ వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో ఓ ప్రేమ అంటూ నైనికా గారు ఆఫ్టర్ బిగ్ బాస్ మనకి చాలా తక్కువ కనిపించి మళ్ళీ సాంగ్ తోటి మన ముందుకు వచ్చారు. అండ్ సాంగ్లో షీఈస్ లుకింగ్ క్యూట్ అండ్ హాట్ టు. సో ఈ సాంగ్ పిక్చరైజేషన్ కూడా నియర్ బీచ్ జరిగింది. సో ఏంటి పిక్చరైజేషన్ అండ్ సాంగ్ గురించే కాకుండా ఆ బిగ్ బాస్ లైఫ్ గురించి కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యా, వెల్కమ్. సో సాంగ్ వాజ్ రియల్లీ గుడ్. అండ్ సాంగ్ అని చెప్పినప్పుడు చేయాలి అన్నప్పుడు యాజ్ యూ ఆర్ ఎ గుడ్ డాన్సర్, మేము నైనికా గారు ఉన్నారంటే విల్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ స్టెప్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సింపుల్గా చక్కగా బీచ్లో ఒక రొమాంటిక్ సాంగ్. సో మీ నుంచి కూడా అంటే ఎక్స్పెక్ట్ చేస్తాము, బట్ స్టెప్స్ ఉంటాయని మీరు కూడా అనుకుని ఉండొచ్చు. డిడ్ యూ ఫీల్ దట్? నో, యాక్చువల్లీ ఈ సాంగ్లో డాన్సింగ్ అనేది చాలా తర్వాత యాడప్ అయింది బికాస్ స్టక్ అయ్యాం కాబట్టి. కానీ నాకు నేను యాక్చువల్లీ ఎక్కువ డాన్సింగ్ ఉంది అని అనుకున్నా. బట్ అబ్సల్యూట్లీ ఐ నో దట్ నేను ఒక సాంగ్ తీస్తే దాంట్లో డాన్సింగ్ ఉండాలని అనుకుంటారు. కానీ ఐ థింక్ ఇట్ ఈస్ టైం. నేను చాలామంది అడుగుతున్నారు కూడా డాన్స్ ఎందుకు చేయట్లేదు. బికాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ట్యాగ్ వచ్చాక, ఒక డాన్సర్ ట్యాగ్ వచ్చాక, ఓ షీ యాక్ట్స్ ఆల్సో అనేది నేను అది తీయాలి, మారాలి, నేను అన్నీ చేస్తాను అని ఉండాలి. ఓకే, షీ యాక్ట్, షీఈ్ అన్ యాక్టర్ ఆల్సో. సో అలాగే నాకైతే అలా ఏం లేదు. అండ్ అలాగే ఈ మధ్య ఎలా అయిపోయిందంటే డాన్స్లో ఒక వైరల్ స్టెప్ ఉండాలి, ఆ వైరల్ స్టెప్ని అందరూ రీక్రియేట్ చేయాలి. సో మనకి కాంప్లికేటెడ్ స్టెప్స్ కూడా ఉన్నాయి, కానీ అది చేస్తే జనాలు చేయగలుగుతారా? రీల్స్ నార్మల్ ఆడియన్స్, నాన్ డాన్సర్స్ చేయగలుగుతారా? అందుకే ఐ థింక్ అంత సింపుల్గా ఉంది. సింపుల్, నీట్, మంచి రొమాంటిక్ సాంగ్తో బయటకు వచ్చినాం అనమాట. సూపర్, సాంగ్ వాజ్ గుడ్. అండ్ కమింగ్ టు యువర్ బ్యాక్ లైఫ్, బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలామంది ఎక్కువగా మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో చాలా లైఫ్ ఇచ్చింది బిగ్ బాస్ మాకు అని చెప్పారు. బట్ నైనికా గారు ఎందుకు బిగ్ బాస్ తర్వాత ఎక్కువ పబ్లిక్లోకి ఇంటరాక్షన్కి కానీ లేదా వేరే ప్రమోషన్స్లో కానీ ఎక్కడ మాకు కనబడలేదు? ద థింగ్ ఈజ్ దట్ నేను ఎలా అనుకున్నానంటే, బయటికి వస్తే ఇలా నేను ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు. ఏదో ఒక రోజు వెన్ ఐ కమ్ విత్ అ గుడ్ ప్రాజెక్ట్, అప్పుడు దానికి అనౌన్స్మెంట్ చేసినట్టు కూడా అయిపోతుంది. అండ్ నేను బయటికి వచ్చాననే అయిపోతుంది. అండ్ ఆల్సో ఐ థింక్ ఐ హ్యాడ్ పర్సనల్ ఇష్యూస్ ఇంట్లో కొన్ని అయ్యాయి. అండ్ హెల్త్ చాలా నాకు 2 months అసలు బెడ్ వదలలేదు నేను, అలా అయిపోయింది నాకు. అండ్ అలాగే ఈ సాంగ్ వచ్చింది. అండ్ సాంగ్ కూడా నేను చాలా లైక్ దే సెడ్ 2-3 times అడిగిన తర్వాత కూడా ఒప్పుకోలేదు చరణ్ వచ్చాక ఇలా. కానీ అదే భయం ఉండే నాకు బేసికలీ. అండ్ నాకు బయటకు వెళ్ళి, అండ్ మీడియా వాళ్ళు అసలు ఒక మాటకి ఎలా తిప్పిస్తారు నాకు తెలీదు. అండ్ ఐ థింక్ నా ఏజ్కి నాకంత అప్పుడప్పుడు మేబీ ఐ విల్ లూజ్ దట్ మెచ్యూరిటీ. సో నాకు ఆ భయం కూడా ఉండే. సో బట్ అగైన్ మంచిగా ఈ రోజైతే నేను ప్రిపేర్ అయ్యి వచ్చిన. బికాజ్ నాకు తెలుసు బయట ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం అడుగుతారు నాకు కూడా తెలుసు. సో అందుకే గ్యాప్ అనేది ఏం లేదు. నేను ఇన్స్టాలో అయితే కరెక్ట్గా బరాబర్ నేను ఆన్లైనే ఉన్నా, ఐఎమ్ యాక్టివ్. బట్ ఆ మీడియా ముందు సరే ఐల్ బి ఇంకా రెగ్యులర్ ఉంటాను, నేను కలుస్తూ ఉంటాను మిమ్మల్ని. సో మీరు అన్నారు అంటే ఎలా అంటారు ఏమంటారు అనే పాయింట్ మీరు మాట్లాడారు. బట్ వాట్ వీ ఫీల్ ఇస్ నైనికా ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఇన్ ద హౌస్. మేము అలా ఫీల్ అయ్యాము. అండ్ యూ ప్లేడ్ ఇన్ ద సేమ్ వే ఇన్ ద హౌస్ టూ. బట్ మీకు ఆ ఫీల్ ఎందుకు వచ్చింది? నేను బయటకు వస్తే దాన్ని ఎలా తీసుకుంటారు, ఎలా పోతే యూ మైట్ బి నోయింగ్, బయటకు వచ్చిన తర్వాత మీ ఎపిసోడ్స్ మీరు చూసుకుని ఉంటారు, చూసుకున్న తర్వాత యూ మైట్ బి కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ టు టాక్ కూడా. సో దాన్ని ఎలా తీసుకున్నారు? నేను యాక్చువల్లీ ఎపిసోడ్స్ చూడలేదు. నేను నా ఎపిసోడ్ చూడలేదు. నేను ఎలిమినేట్ అయ్యాక సీత కోసం చూసాను, మణికంఠ కోసం చూసాను ఎపిసోడ్స్. బికాజ్ డేంజర్లో ఉన్నారని తెలిసింది. కానీ ఎపిసోడ్స్ అయితే చూడలేదు. అండ్ ఐ థింక్ బిగ్ బాస్ కూడా మా మమ్మీ డ్రీమ్. నేను ఎప్పుడైనా బిగ్ బాస్ వెళ్దాము ఇట్లా ప్రిపేరే చేయలేదు. అక్కడ వెళ్ళాక నేను ఆ జర్నీ చూసాక యాజ్ లైక్ ఇది ఎవరు, ఈ అమ్మాయి ఎవరు ఇట్లా ఆడింది, అసలు నాలో ఉన్న కోపం ఆర్ ఇరిటేషన్ ఆర్ గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్. సో నాకు ఇట్లా ఎలా ఉందంటే, ఒక్క నిమిషం నేను కామ్ అవుతాను, ఆ తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేస్తాను. అప్పుడు కూడా నేను కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తే బాగా ట్రోల్ అయ్యాను, బాగా మీమ్స్ పడ్డాయి. బట్ ఐ థింక్ మెల్లిగా ఐఎమ్ లెర్నింగ్ హౌ టు టేక్ క్రిటిసిజం ఆర్ టేక్ అప్రిసియేషన్. సో అదే ఇంకా చెప్తారు కదా, షీఈ్ అ న్యూ కమర్ టు ద ఇండస్ట్రీ. సో నేను న్యూ కమర్ని, అందుకే. ఓకే. సో సినిమాలో అంటే సాంగ్ అంటే మనకు హుక్ స్టెప్స్ అనేది పక్కా ఉండాలి. అది లేకుండా సాంగ్ని మనం కంటిన్యూ చేయలేము. ఆ హుక్ స్టెప్ నాటిగా ఉండొచ్చు, వల్గర్గా ఉండొచ్చు, కొంచెం అంటే చాలా సినిమాల్లో చాలా హుక్ స్టెప్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బట్ ఒక రీసెంట్గా 2-3 స్టెప్స్ని దాన్ని పాయింట్అవుట్ చేసి దాన్ని బ్యాన్ చేయాలి, సాంగ్నే బ్యాన్ చేయాలి అనడం, ఇట్స్ కొరియోగ్రాఫర్ లైఫ్ ఉంటుంది, అక్కడ చేసిన కష్టం అంతా ప్రొడ్యూసర్ల కష్టం ఉంటుంది. సో
ఎందుకు అలా దాన్ని అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో లాట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆర్ హ్యాపెనింగ్, దాన్ని పర్టికులర్గా ఒక స్టెప్ను పట్టుకుని ఎందుకు అలా చేస్తున్నారన్న థాట్ మీకు ఏమన్నా వస్తుందా ఇవన్నీ చూస్తుంటే? యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్, ఎందుకంటే నేను ఒక డాన్సర్ని, నేను ఐ నో కొరియోగ్రాఫర్స్. కానీ ద థింగ్ ఈస్ దట్ నేను ఒకటే చెప్తాను, ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చూసేటప్పుడు, ఎంటర్టైన్మెంట్ సాంగ్ అయినా చూసేటప్పుడు అది ఎంటర్టైన్మెంటే ఓన్లీ అలా తీసుకోవాలి. బికాజ్ మనం వైలెన్స్కి ఎందుకు అన్నము, ఎవరైనా వచ్చి వీ సీ సో మచ్ ఆఫ్ వైలెన్స్ కానీ అది బ్యాన్ చేయము. అలాగే దిస్ స్టెప్స్కి వచ్చేసరికి ఇఫ్ the director is okay with it, if the producer is okay, if the choreographer, if the artist is okay with it, I think అవును, యాజ్ ఆడియన్స్ నాకు కూడా ఒపీనియన్స్ ఉంటాయి, నాకు కూడా కొన్ని నచ్చవు. బట్ ఐఎమ్ అన్ ఆడియన్స్, వాళ్ళు దాని ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వాలని ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారు. సో అగైన్ పబ్లిక్ ఫిగర్ వచ్చేసరికి నెగటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, అండ్ ప్రతిదీ ఒక ఆర్టిస్ట్ హ్యాస్ టు టేక్ ఇట్. అండ్ చాలా మేజర్లీ ప్రాబ్లమ్స్ అయితే మేబీ దేర్ హ్యాస్ టు బి సమ్ చేంజెస్, అంతే అంటాను నేను. సో నైనిక గారు ఇన్ ఫ్యూచర్ బిగ్ సినిమాస్ చేయాల్సి వస్తే విల్ షీ బి లైక్ హీరోయిన్ అండ్ ఏమైనా ఐటమ్ సాంగ్స్ వచ్చినా చేస్తారా? అండ్ కొరియోగ్రఫీ చేసే ఆలోచన ఏమైనా ఉందా? బికాజ్ లేడీ కొరియోగ్రాఫర్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. నాకు కొరియోగ్రఫీ అయితే నేను ఎప్పుడు చేయను. నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేశానని ఎవరికి తెలియకూడదు. బికాజ్ ఏమో అది నేను సీక్రెట్లీ చేసి నా పని చేసి వచ్చేస్తాను, నాకు క్రెడిట్స్ వద్దు. కొన్నికి చేశాను కూడా అండ్ ఐ విల్ నెవర్ టెల్ దట్ బయట. సో అది. అండ్ ఐటెమ్ సాంగ్కి రాగానే ఐ థింక్ ఐటెమ్ సాంగ్స్ ఆర్ ఆల్సో there are two types of item songs. One which is only an item song, one is proper glamour. And నాకు if some song like Pareshanura comes, నేను ఈజీలీ చేస్తాను బికాజ్ ప్రాబ్లం లేదు. అండ్ అలాగే so I think yeah, I really love how Tamanna garu is working nowadays and she is lovely. So I think yeah, I don't mind doing an item song also if it is very decent. మా మమ్మీ ఓకే చెప్తే నాకు ఓకే. So industry you have lot of dancers, star dancers. So you want to dance with on screen అంటే ఎవరితోటి ఎక్కువగా who can compete you అంటే చాలా మంది ఉన్నారు, బట్ ఏ హీరో తోటి నేను పక్కన డాన్స్ చేయాలి అనే థాట్ ఉంది? రామ్ చరణ్ గారు. రామ్ చరణ్. Yeah. సో ఆల్ ది వెరీ బెస్ట్. అవకాశం మీకు త్వరలో రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.